ఎక్కడైనా ఒక్కడే మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం. నమస్తే. దృఢమైన నిర్ణయం, నిశ్చలమైన మనోధైర్యం ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని మరోసారి ప్రూవ్ చేశారు విలక్షణ నటుడు కమల్ హాసన్. తన కలల రూపం విశ్వరూపాన్ని ఎన్నో అవాంతరాలు అడ్డంకులు దాటుకుని రిలీజ్ చేసి ఇవాళ ఇటు తెలుగు నట అటు తమిళనాట ఘన విజయం సాధిస్తున్నారు. విశ్వరూపం గురించి మరిన్ని విశేషాలు మనతో మాట్లాడడానికి లోకనాయకుడు కమల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. ఇటు తెలుగులోను అటు తమిళ్లోను ఘన విజయం సాధిస్తోంది. ముఖ్యంగా ఎన్నో ఎదురు చూపుల తర్వాత అటు తమిళనాడులో రిలీజ్ అయిన తర్వాత ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది మనం చూస్తుంటే మీడియాలో. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. బట్ ఈ సంతోషంలో ఆ దుఃఖం పోలేనండి. ఎందుకంటే దట్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇది ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్కి అయినా జరగచ్చు. ఇప్పుడు కూడా మణిరత్నం గారి పిక్చర్కి ఎవరు అడ్డం పెడుతున్నారట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ప్రేమ ఉంటుందని నేను అనుకోలేదు. స్టార్డమ్ వేరేనండి, అది వస్తుంది పోతుంది, ఒక పిక్చర్ ఫెయిల్ అవుతుంది. బట్ ద ట్రస్ట్ అండ్ లవ్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ షోన్ మీ, ఎస్పెషలీ తమిళనాడు. ఎందుకంటే అక్కడ ఇంకా దే హ్యాడ్ టు వెయిట్ మోర్ దెన్ ఆంధ్ర ఆర్ కేరళ. అండ్ ది tenacity of purpose shown by Kerala and rest of North India, they opened the picture without thought. There was no discussion. And akkada nunchi Aman committee vallu, peace committee vallu, mullahs, maulanas, they all came and they wanted to know what was happening. Vachetappudu emo kopanga vacharu. Then I said, you see the film, మీకేం అనిపిస్తుంది, మీ మనసుకి ఏం అనిపిస్తుంది? నా మనసుకి ఇది ఇన్సల్ట్. లుకింగ్ అట్ కమల్ హాసన్, ఎ సెక్యులర్ మ్యాన్, అండ్ సేయింగ్ దట్ యూ హర్ట్ కమ్యూనిటీ అనేది నాకు ఇన్సల్ట్, ఒక కళాకారుడుగా. అండ్ ఎస్పెషలీ కమల్ హాసన్, హూ హ్యాస్ బీన్ ఎ సింపథైజర్ ఇన్ ద వ్యూ ఆఫ్ సమ్ ఆఫ్ మై హిందూ ఫ్రెండ్స్. దే ఆల్ ఫీల్ దట్ ఐఎమ్ ప్రో ముస్లిం ఆల్ ద టైమ్. అలాంటి వాడికి మీరు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఐ థింక్ యూ మస్ట్ సీ ద ఫిల్మ్. సార్, మీరు ముందు రిలీజ్కి ముందే కొన్ని ముస్లిం వర్గాలకి సినిమా చూపించారు. అప్పుడు లేని వివాదాలు రిలీజ్ తర్వాత ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చిందో, రిలీజ్ తర్వాత కూడా కాదు, బిఫోర్ ద రిలీజ్ అందరూ అమెరికాకి వెళితే బే ఏరియాలో మీరు ఎందుకు చూపించారు ఆ పిక్చర్? సరిసరి అయింది కదా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఇంత రైట్ఫుల్ ర్యాత్ ఉంది మీకు, కానీ ఎందుకు మీరు వాళ్ళకి చూపించారు ఆ పిక్చర్? దానికి జవాబు చెప్పండి ముందు అన్నారు ఒక మనిషి. అది మీ డ్యూటీగా ఫీల్ అయ్యి వాళ్ళకి చూపించారు. అది బాలచంద్ర గారికి చూపించాను, నాన్న సమానం, పితా సమానం, ఆయనకి చూపించాను. అండ్ దీస్ ఆర్ మై యంగర్ బ్రదర్స్ అండ్ ఐ షోడ్ ఇట్ టు మై బ్రదర్స్. తమ్ముళ్ళకి చూపించాను. కానీ స్థాయి నటుడు యాక్చువల్ గా ఇంత పెద్ద బడ్జెట్ తీసుకొచ్చేటప్పుడు అలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కమల్ కాబట్టి, అంటే మీరు ఇప్పుడు చెప్పారు మీ యంగర్ బ్రదర్స్ కాబట్టి చూపించానని, బట్ ఐ వాంటెడ్ దెం టు గో, వెళ్ళి ఇది మా పిక్చర్ అని మీరు ఎందుకు గొడవ చేస్తున్నారని వీళ్ళు చెప్తారు, నా అడ్వకేట్ గా వీళ్ళు మారిపోతారనే నమ్మకంతోనే చూపించాను. కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి కాదు. బికాస్ ఐ వాస్ వెరీ ష్యూర్ దిస్ ఫిల్మ్ ఈస్ నాట్ గోయింగ్ టు హర్ట్ ముస్లిమ్స్. ఇప్పుడు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో వెన్ ఐ కాల్డ్ దెమ్, దే సెడ్, సార్ ఇంటర్వెల్లో వీ వర్ హ్యావింగ్ బిస్కెట్ అండ్ టీ, దెన్ దే వర్ షేకింగ్ హ్యాండ్స్ అండ్ సేయింగ్ మర్దనాయకం ఎప్పుడు చేస్తారండి అంటే నాకేమనిపిస్తుంది అని, ప్రాబ్లం సాల్వ్డ్. సో థ్యాంక్ యూ అని, ఓకే సార్ అని వెళ్ళిపోయారు. ఏమో డిస్కషన్ ఉంటుందో ఉంటుంది అనుకున్నాను. దేవుడు కూర్చొని ఆ సీన్ ఎందుకు చేశారు, ఈ సీన్ ఏమో లిస్ట్ అన్ని తీసుకున్నారు. సో ఐ థాట్ ఏమైనా డిబేట్ ఉంటుంది, దానికి జవాబు చెప్పాలి, సిద్ధంగా ఉన్నాను నేను. ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. సో ఐ థాట్ ఇట్ సాల్వ్డ్. సో నెక్స్ట్ డే, దట్ నైట్ ఐ లెఫ్ట్ ఫర్ లాస్ ఏంజలస్. మిడ్వే flight to Dubai, pilot sends me a chit to call back home. My brother is 77 and I put him through such a bad time, and I'm answerable to my sister-in-law.
I'm like their first son. It's my duty to take care of him. I thought, gone. I've lost my brother. That is the first thought that came to me. And then I called, Gautami was traveling, my heroine was traveling, team is traveling with me. వాళ్ళకి ఏమీ చెప్పలేదు, హీరోయిన్ కూడా ఏమీ చెప్పలేదు. దెన్ ఐ కాల్డ్ గౌతమి, ఐ సెడ్ ఇలా జరిగింది, వాట్ డూ వాంట్ టు డూ నౌ? ఐ సెడ్, చాలా ఆలోచించి, ఐ థింక్ ఐ విల్ స్లీప్. ఐ వెంట్ అండ్ స్లెప్ట్ బికాస్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ. ఫ్లైట్లో ఉండి అటు ఇటు నడిచి ఐ స్లెప్ట్, గాట్ అప్ అండ్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద ఫ్లైట్. పిలిచి గౌతమి గారితో చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్టాండ్. When I go back, you will not be walking, holding the hands of a rich man and walking. It might be that I am a nobody, but I'll start. But that doesn't take away. Art anedi inka vallu teeskoleru. So let's see. So this is it. For me, money is currency. Even now, I'm not going to change. ఒక్కడంటే ఒక్కడే